రీసెంట్గా మా నియర్ అపార్ట్మెంట్లో జరిగిన ఒక సంఘటన మీకు తెలుపుతాను. రఘు అనే ఒక బ్యాంక్ ఎంప్లాయ్ ఫ్యామిలీ అనగా రఘు, ఆయన భార్య, అతని 2 కొడుకులు ఆ అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు. రఘుకి విపరీతమైన స్మోకింగ్ హ్యాబిట్ ఉంది. బ్యాంకులో స్మోకింగ్ చేయకూడదు కాబట్టి ఇక ఇంటి దగ్గర ఉన్న సమయంలో రోజుకి 5 నుంచి 10 సిగరెట్స్ వరకు తాగిస్తూ ఉంటాడు. ఇలా గత 10 ఏళ్ల నుంచి చేస్తున్నాడు. ఇప్పుడు రఘు వయసు 40 సంవత్సరాలు, అతని భార్య వయసు 35, పిల్లల వయసు 12, 10. 1 సంవత్సరం క్రితం ఇదే సమయానికి రఘు గొంతు దగ్గర నొప్పిగా ఉండడంతో వేడి చేసి ఉంటుందిలే గవదగడ్డలు లాంటివని భావించాడు. కానీ వారం రోజులు దాటినా నొప్పి పెరుగుతుందే తప్ప తగ్గకపోవడంతో హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించగా వారు సిటీలో ఉన్న మరో పెద్ద హాస్పిటల్కి రాశారు. అక్కడికి వెళ్ళి చెక్ చేయించగా వారి టెస్ట్లలో తెలిసింది ఏమిటంటే అప్పటికే రఘుకి థ్రోట్ క్యాన్సర్ వచ్చేసి ఫస్ట్ స్టేజ్లో ఉన్నారని చెప్పారు. ఇక దాదాపు గత సంవత్సరం నుంచి ఎన్నో రకాల ట్రీట్మెంట్లు, రేడియోథెరపీలు, కీమోథెరపీలు, సర్జరీలు అన్నీ ఎన్నో ట్రీట్మెంట్లు చేస్తూ రాగా ప్రస్తుతానికి రఘు ఆరోగ్యం కాస్త నిలకడగా మారింది. అనారోగ్యం విషయాన్ని పక్కన పెడితే రఘు కుటుంబం పూర్తిగా అప్పుల పాలైంది. రఘుకున్న సొంత ఇల్లు సైతం అమ్మేసి ఇప్పుడు అద్దెకుంటున్నారు. రఘు గత 10 సంవత్సరాల నుంచి ప్రతిరోజు 5 నుంచి 10 సిగరెట్లు తాగేందుకు రోజుకి సుమారుగా 60 నుంచి 120 రూపాయల మధ్య ఖర్చు చేసాగాడు. అది కూడా తన ఆరోగ్యాన్ని పాడు చేసే వాటి కోసం. అంటే నెలకి 1800 నుంచి 3600, సంవత్సరానికి 21600 నుంచి 43200 రూపాయల వరకు ఖర్చు చేసాగాడు. అదే రఘు రోజుకి కేవలం 16 రూపాయలు, అంటే నెలకి సుమారుగా 480 రూపాయలు కనుక తన కుటుంబం గురించి ఆలోచించి హెల్త్ ఇన్సూరెన్స్కి పెడితే ఈ రోజున తన సొంత ఇంటిని అమ్ముకునేవాడు కాదు. నెలకి సుమారుగా 500 రూపాయలు, అంటే రఘు రోజు తాగే 10 సిగరెట్లలో 1 సిగరెట్ ఖరీదు మాత్రమే పక్కన పెట్టినా అతని హెల్త్ ఇన్సూరెన్స్ అనేది అతన్ని కాపాడేది. లైఫ్లో మనకి కావాల్సిన ప్రతి దానికి కూడా ఆప్షన్స్ అనేవి, చాయిసెస్ అనేవి మన చేతుల్లోనే ఉంటాయి. మన పరిస్థితులకు అనుగుణంగా వాటిని మలుచుకోగలం. కానీ వీటన్నిటికంటే ఎంతో ముఖ్యమైన మన ఆరోగ్య విషయంలో మనకు చాయిసెస్ ఉంటాయా? ఆలోచించండి. మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే కనీసం హాస్పిటల్కి వెళ్ళాలంటే కూడా భయపడుతున్నారు. ఎందుకంటే అక్కడ హాస్పిటల్ వాళ్ళు వేసే బిల్ మీద మనం బేరాలు ఆడలేం, ఆఫర్లు అడగలేం, అలాగే కాస్త కట్టుకునేలా ఈఎంఐలు పెట్టుకోలేం. మన దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా అప్పు చేసి మరీ తీసుకొచ్చి హాస్పిటల్లో చెల్లించాల్సిందే. తర్వాత చూసుకోవచ్చులే అని వదిలేయగలమా? లేదు. ఎందుకంటే అది హెల్త్. మన ప్రాణం కంటే ఏది మనకు ముఖ్యం కాదు కనుక తప్పదు. ఇక మనకి లేదా మన ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం పడే హాస్పిటల్కి వెళితే అక్కడయ్యే ఖర్చులు అనేవి మనలాంటి మధ్యతరగతి కుటుంబానికి భారంగా మారతాయి. అటు అప్పు కోసం తిప్పలు పడుతూ, తమవారి కోసం బాధపడుతూ హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చే వరకు ఆ కుటుంబం అంతా టెన్షన్గా గడుపుతారు. కానీ ఈ టెన్షన్ల నుండి బయటపడాలి అంటే మిడిల్ క్లాస్ వారికి ఉన్న పవర్ఫుల్ బ్రహ్మాస్త్ర ఒకటే, అదే హెల్త్ ఇన్సూరెన్స్. ఎస్, అవును. మనకి, మన కుటుంబానికి కనుక హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నట్లయితే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కాస్తైనా మనం రిలీఫ్గా ఉండవచ్చు. ఈ వీడియోలో ఈ హెల్త్ ఇన్సూరెన్స్ గురించిన కొన్ని ముఖ్యమైన విషయాలను మీకు తెలపబోతున్నాను. అలాగే స్మోకింగ్ మరియు డ్రింకింగ్ అనేది మన కుటుంబాలను ఎలా నాశనం చేస్తుంది, మన ఆరోగ్యాన్ని ఎంత ఘోరంగా పాడు చేస్తుంది అనే కొన్ని నిజాల గురించి కూడా నేను మాట్లాడబోతున్నాను. ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. దయచేసి మీరు పూర్తిగా చూస్తారని నమ్ముతున్నాను. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. కరోనా లాక్డౌన్ సమయంలో లాక్డౌన్ ప్రకటించినప్పుడు నిత్యావసర, అత్యవసర వస్తువుల దుకాణాల ముందు ఎంతమంది క్యూ లైన్లో ఎదురు చూశారో మద్యం షాపుల ముందు కూడా అదే విధంగా ఎదురు చూశారు. ముఖ్యంగా మద్యం షాపుల ముందు పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసి మరీ మద్యం విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఇప్పటికీ బందులు, పబ్లిక్ హాలిడేస్ వస్తే జనాలు అదే తరహాలో ముందు రోజే మద్యం కొనుక్కొని వచ్చి నిల్వ చేసుకుంటున్నారు. అదీ కాక ఏదైనా నిత్యావసర వస్తువుల ధరలు కాస్త పెరిగితే ప్రభుత్వం మీద విమర్శలు చేసే సగటు మధ్యతరగతి మనిషి మద్యం ధరలు పెరిగినా కూడా లెక్క చేయకుండా కొనుక్కుంటున్నాడు. ఇక పొగాకు ఉత్పత్తుల గురించి మాట్లాడుకుంటే మరీ దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఎలా అంటే సిగరెట్లు, పాన్ మసాలా, గుట్కా, కైని ఇలా టొబాకో ప్రొడక్ట్స్ అనేవి చాలామంది దైనందిక జీవితంలో భాగమైపోయాయి. కార్మికుల నుంచి ఉద్యోగస్తుల దాకా వారి స్థాయికి తగ్గట్టుగా పొగాకు ఉత్పత్తులు ఉపయోగించడం సాధారణమైన విషయం అయిపోయింది. ఉద్యోగస్తులకు పనివేళల్లో, విరామ సమయంలో సిగరెట్లు తాగడం అలవాటుగా మారితే కార్మికులకు పనిచేస్తూనే గుట్కా, పాన్ మసాలా, కైని లాంటివి వాడడం అలవాటుగా మారింది. మద్యపానం, ధూమపానం, పొగాకు వాడడం అనేది దాదాపు 50% మంది సగటు భారతీయుల జీవన విధానంలో భాగమైపోయింది. నేషనల్ ఫ్యామిలీ అండ్ హెల్త్ సర్వే ప్రకారం మగవారిలో 45% మంది పొగాకు ఉత్పత్తులకు బానిసైతే 30% మంది ఆల్కహాల్కు బానిసలయ్యారు. ఒక ఆల్కహాల్, పొగాకు వాడకం కేవలం మగవారికి మాత్రమే పరిమితం కాలేదు. స్త్రీలలో కూడా 7% మంది పొగాకు ఉత్పత్తులు ఉపయోగిస్తుంటే 1% మంది ఆల్కహాల్ సేవిస్తున్నారు. ఈ లెక్కలు పట్టణ ప్రాంతాలకు మరియు గ్రామీణ ప్రాంతాలకు వేరువేరుగా ఉన్నాయి. పట్టణాల్లో కన్నా గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ మంది ఆల్కహాల్, పొగాకు వినియోగం చేస్తున్నట్లు సర్వేలో తేలింది. ఇదే సర్వేలో బయటపడ్డ మరో దారుణమైన విషయం ఏమిటంటే పిల్లల్లో 15 సంవత్సరాల వయసు నుంచే
ఆల్కహాల్, పొగాకు ఉత్పత్తులకు అలవాటు పడుతున్నట్లు కూడా తేలింది. అయితే మన దేశంలో మద్యం కేవలం 18 సంవత్సరాలు నిండిన వారికి మాత్రమే విక్రయించాలి. కానీ పూర్తిగా 18 సంవత్సరాలు కూడా లేని మైనర్లు కూడా మద్యానికి బానిసలవుతున్నారు అంటే అది ఖచ్చితంగా వ్యవస్థల్లో ఉన్న లోపమే కారణం. ఇక ఆల్కహాల్ ఎక్కువగా ఉపయోగించే రాష్ట్రాల జాబితాలో అరుణాచల్ ప్రదేశ్ 52.6%తో దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఉంది. ఈ లిస్టులో తెలంగాణ 43.4%తో రెండో స్థానంలో ఉంటే ఆంధ్రప్రదేశ్ మాత్రం అదృష్టవశాత్తు ఈ లిస్టులో కాస్త చివరిలోనే ఉంది. కానీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మద్యం తాగే ప్రతి ఇద్దరిలో ఒకరు 21 నుంచి 24 సంవత్సరాల వయసు నుంచి తాగడం మొదలు పెడుతున్నారు అనే విషయం టైమ్స్ ఆఫ్ ఇండియా చేసిన పరిశోధనలో బయటపడింది. అంటే మద్యం తాగే ప్రతి వ్యక్తి యువకుడిగా ఉన్నప్పుడే మద్యానికి అలవాటు పడుతున్నాడు. ఇక పొగాకు ఉత్పత్తుల వాడకానికి సంబంధించి గ్లోబల్ అడల్ట్ టొబాకో సర్వే ప్రకారం అరుణాచల్ ప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ లాంటి రాష్ట్రాలు ముందు వరుసలో ఉన్నాయి. నేషనల్ ఫ్యామిలీ అండ్ హెల్త్ సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని మగవారిలో 22.6% మంది పొగాకు ఉత్పత్తులకు అలవాటు పడితే ఆడవారిలో కూడా 3.8% మంది పొగాకు ఉత్పత్తులకు అలవాటు పడ్డారు. ఇక తెలంగాణలో 22.3% మంది మగవారు పొగాకు ఉపయోగిస్తుంటే 5.6% మంది ఆడవారు పొగాకు ఉత్పత్తులు ఉపయోగిస్తున్నారు. కాబట్టి సగటున 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి 100 మందిలో 35 మంది వరకు ఆల్కహాల్ మరియు పొగాకు ఉత్పత్తులకు బానిసలుగా మారారు. వీడియోని కొనసాగించే ముందు చాలా ఇంపార్టెంట్ అయిన హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మీకు కొద్దిగా తెలపాలి. అసలు హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి? హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఒక పాలసీ. ఇది మీ హాస్పిటల్ అండ్ మెడికల్కి సంబంధించిన అన్ని ఖర్చులను భరిస్తుంది. అనగా మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న బీమా కంపెనీ అనేది మీ హాస్పిటల్ బిల్స్ను పే చేస్తుంది. కనుక అనారోగ్య సమయంలో మనీ విషయంలో భయపడక్కర్లేదు. ఇక హెల్త్ ఇన్సూరెన్స్ని మనం ఇప్పుడే ఎందుకు తీసుకోవాలి? ప్రపంచ ఆరోగ్య సంస్థ భారతదేశ ప్రజల ఆరోగ్య పరిస్థితుల గురించి చెబుతుంది ఏంటంటే భారతదేశంలో మొత్తం మరణాల్లో 61% మరణాలు అసంక్రమిత వ్యాధుల వలన జరుగుతున్నాయి. అలాగే భారతదేశంలో దాదాపుగా 25 కోట్ల మంది ప్రజలు హైపర్ టెన్షన్తో, 10 కోట్ల మంది టైప్ 2 డయాబెటీస్తో బాధపడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. 2025 నాటికి ఈ సంఖ్య 13.4 కోట్లకు చేరుతుందని చెబుతున్నారు. అంటే రాబోయే రోజుల్లో చాలా రకాల ఆరోగ్య సమస్యల్ని భారతీయులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక ఇలాంటి అనారోగ్య పరిస్థితుల నుంచి ధైర్యంగా మన కుటుంబాన్ని కాపాడుకోవాలనుకుంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే మంచిది. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది అంత ఖరీదైనది ఏమీ కాదు. కేవలం 500 లోపే మనం పొందవచ్చు. అలాగే 1 కోటి టర్మ్ ఇన్సూరెన్స్ని సైతం కేవలం 390 నుంచే పొందవచ్చు. అంతేకాదు వీటి ద్వారా అండర్ సెక్షన్ 80D కింద అప్ టు 75,000 వరకు ట్యాక్స్ బెనిఫిట్ పొందవచ్చు. ఇక హెల్త్ ఇన్సూరెన్స్ని ఎక్కడ తీసుకోవడం మంచిది? హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఆన్లైన్లోనూ ఏజెంట్ ద్వారా ఎక్కడైనా తీసుకోవచ్చు. ఆన్లైన్లో తీసుకోవడం అనేది మనం కట్టే ప్రీమియంని తగ్గిస్తుంది. ఫలితంగా డబ్బును ఆదా చేసుకోవచ్చు. ఏజెంట్ ద్వారా అనేది కాస్త కమిషన్ కలవడంతో ప్రీమియం కాస్త పెరుగుతుంది. ఇక ఆన్లైన్లో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి బెస్ట్ ఆప్షన్ పాలసీ బజార్. వీరు అప్ టు 25% వరకు డిస్కౌంట్ని హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ల మీద, అలాగే అదర్ ఇన్సూరెన్స్ల మీద కూడా డిస్కౌంట్ని ఇస్తున్నారు. 1 crore టర్మ్ ఇన్సూరెన్స్ సైతం కేవలం 390 రూపీస్ నుంచి మొదలవుతుంది. అలాగే సెక్షన్ 80D కింద అప్ టు 75,000 వరకు ట్యాక్స్ బెనిఫిట్ పొందవచ్చు. ఇక వీరి నుంచి 30 minutes క్లెయిమ్ సపోర్ట్ సర్వీస్ కూడా కలదు. పాలసీ బజార్ వారు డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే హాస్పిటలైజ్డ్ అయిన సమయంలో మనతో ఎవరూ లేకపోయినా వీరే క్లెయిమ్ విషయంలో పూర్తిగా హెల్ప్ చేస్తారు. ప్రస్తుతం ఏ చిన్న డిసీజ్ అయినా మెడికల్ కాస్ట్ అనేది 2 to 3 lakhs కనీసంగా ప్రైవేట్ హాస్పిటల్ అవుతుంది. కనుక హెల్త్ ఇన్సూరెన్స్ ఉండటం అనేది ముఖ్యంగా మన పేరెంట్స్కి చాలా ముఖ్యం. పాలసీ బజార్లో ఇప్పటి వరకు 2.64 కోట్ల మంది పాలసీలను తీసుకున్నారు. వీరి వెబ్సైట్లో మనం 51 ఇన్సూరెన్స్ పార్ట్నర్లను చూడవచ్చు. వారిలో మనకు నచ్చిన వారి నుంచి మనం పాలసీని తీసుకోవచ్చు. కేవలం మనం ఇండియాలో ఉండే వారికి మాత్రమే కాదు, ఎన్ఆర్ఐలు సైతం UAE లేదా సింగపూర్, మలేషియా ఇలా ప్రపంచంలో ఎక్కడ మీరు ఉంటున్నా మీ ఇండియాలోని పేరెంట్స్ కోసం మీరు హెల్త్ పాలసీని తీసుకోవచ్చు. ఎలాంటి పేపర్ వర్క్ అయినా, క్లెయిమ్ ప్రాసెస్ అయినా అంతా కూడా పాలసీ బజార్ వారే చూసుకుంటారు. కనుక హెల్త్ ఇన్సూరెన్స్కి పాలసీ బజార్ అనేది బెస్ట్ ఆప్షన్. కింద డిస్క్రిప్షన్లోను, కామెంట్ సెక్షన్లోను వారికి సంబంధించిన లింక్స్ ఉంచుతాను, మీరు చూడవచ్చు. ఇక ఆల్కహాల్ మరియు పొగాకు కల్పించే దుష్ప్రభావాలు అనేవి ఇన్ని కావు. ఆల్కహాల్, పొగాకు అలవాటు శారీరకంగా, మానసికంగా మరియు ఆర్థికంగా ఇలా 3 విధాలుగా మనిషిని కృంగదీస్తుంది. ఆల్కహాల్ మరియు పొగాకు మనుషుల మీద చూపెట్టే శారీరక ప్రభావం వ్యాధుల రూపంలో బయటపడుతుంది. పొగాకు వాడకం అంటే సిగరెట్లు, పాన్ మసాలా, గుట్కా, ఖైనీ వల్ల ముఖ్యంగా క్యాన్సర్ వస్తుందన్న విషయం అందరికీ తెలుసు. సిగరెట్లు, బీడీలు కాల్చడం వల్ల క్యాన్సర్తో పాటు ఊపిరితిత్తుల సమస్యలు, టీబీ, శ్వాసకోశ వ్యాధులు, క్రానిక్ అబ్జర్ప్షన్ పల్మనరీ డిసీజ్ వంటి అత్యంత భయంకరమైన వ్యాధులు సోకే అవకాశం 70% వరకు ఉంటుంది. ఇక ఈ మధ్య తరచుగా యుక్త వయస్కుల్లో కూడా వస్తున్న హార్ట్ అటాక్కు టొబాకో స్మోకింగ్ కూడా కారణం కావచ్చనే తేలింది. పొగాకు ఉత్పత్తుల్లో మరికొన్ని గుట్కా, ఖైనీ, పాన్ మసాలా వంటివి తినడం వల్ల నోటి క్యాన్సర్, జీర్ణాశయ క్యాన్సర్, కాలేయ సమస్యలకు, నోటిలో పుండ్లు, చిగుళ్ళ వ్యాధులు లాంటి ఎన్నో రోగాలు వస్తున్నాయి.
ఇక మహిళల్లో టొబాకో వాడకం వలన గర్భధారణ సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక శారీరకంగా మద్యపానం చూపించే ప్రభావం కూడా అదే స్థాయిలో ఉంది. ముఖ్యంగా టీబీ, లివర్, ఊపిరితిత్తుల సమస్యలు మద్యపానానికి అలవాటు పడిన వారిలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో తక్కువ ధరకు దొరికే మద్యం పూర్తిగా నాసిరకం మద్యమే. రా స్పిరిట్కి కలర్ కోటింగ్ ఇచ్చి చీప్ లిక్కర్ పేరుతో విక్రయిస్తున్నారు. కార్మికులు, పేదవారు ఎక్కువగా ఈ రకం మద్యాన్ని తాగుతున్నారు. కాబట్టి వీరిలో కాలేయ సంబంధ వ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులు వచ్చే అవకాశం ఇంకా ఎక్కువ. మద్యం ఏదైనా శరీరం మీద దుష్ప్రభావాలు చూపించడం మాత్రం మామూలే. ఈ రోజుల్లో సాధారణంగా సంభవిస్తున్న బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్, గుండె సంబంధిత వ్యాధులకు ఆల్కహాల్ ముఖ్యమైన కారణం. పురుషుల్లో ఆల్కహాల్ శృంగార సామర్థ్యాన్ని తగ్గిస్తుందని పరిశోధనలో తేలింది. వీటితో పాటు ఆల్కహాల్, టొబాకో వంటివి ఉపయోగించే వారిలో వీర్యకణాల నాణ్యత తక్కువగా ఉంటున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. దానివల్ల పుట్టే పిల్లల్లో అనారోగ్య సమస్యలు, అంగవైకల్యంతో జన్మించడం లాంటివి జరుగుతున్నాయి. కాబట్టి ఆల్కహాల్, టొబాకో వంటివి తర్వాత పుట్టబోయే బిడ్డను కూడా ప్రభావితం చేసేంత ప్రమాదకరమైనవి అనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. ఇక ఆల్కహాల్, పొగాకు ఉపయోగం మానసిక ఇబ్బందులను కూడా కలిగిస్తుంది. ఈ ఆల్కహాల్ సేవించడం వల్ల ఆల్కహాల్లో ఉండే ఇథనాల్ మానవ శరీరంలోని రక్తంలో కలిసి మెదడు వరకు చేరి మొత్తం శరీరంలోని న్యూరో సిస్టమ్ అంటే నాడీ వ్యవస్థ మీద దాని ప్రభావాన్ని చూపిస్తుంది. మానసికంగా ఒక మనిషి బలంగా ఉండాలి అంటే మెదడు, నాడీ వ్యవస్థే చాలా కీలకం. కానీ ఇథనాల్ క్రమక్రమంగా నాడీ వ్యవస్థను లొంగ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా టొబాకోలో ఉండే నికోటిన్ కూడా నాడీ వ్యవస్థ మీద ప్రతికూలంగా పనిచేస్తుంది. అందుకే ఆల్కహాల్ లేదా పొగాకు వాడకానికి అలవాటు పడ్డవారు అవి లేకుండా ఉండలేరు. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఆల్కహాల్, టొబాకో లేకుండా ఉండలేకపోతున్నాడో అతని న్యూరో సిస్టమ్ మీద ఇథనాల్ లేక నికోటిన్ ప్రభావం చూపిస్తున్నాయని అర్థం. మానసికంగా ఎప్పుడైతే ఒక మనిషి ఆల్కహాల్ లేదా పొగాకు వంటి వాటికి లొంగిపోతాడో ఆ వ్యక్తి ఎదుగుదల, ఆ వ్యక్తి తీసుకునే నిర్ణయాలు, చేసే పనులు అన్నీ ప్రభావం అవుతాయి. ఇక ఆల్కహాల్, పొగాకు మనిషిని ఆర్థికంగా ఎంతలా ప్రభావితం చేస్తాయో చెప్పాలంటే మద్యపానానికి బానిసగా మారిన ఒక వ్యక్తి కుటుంబంతో ప్రత్యక్షంగా మాట్లాడే ప్రయత్నం చేయండి. మద్యపానం అనే వ్యసనం వ్యక్తుల్ని, కుటుంబాలను ఆర్థికంగా ఏ రకంగా కొనగదీస్తుందో అర్థమవుతుంది. ఆల్కహాల్, పొగాకు వాడకం వల్ల శారీరక, మానసిక సమస్యలు భవిష్యత్తులో ఎదురవుతాయి. కానీ ఆర్థిక సమస్యలు మాత్రం వెంటనే ఎదురవుతాయి. ఒక వ్యక్తి రోజంతా కష్టపడి ఒక 500 రూపాయలు సంపాదిస్తుంటే దానిలో ఆ వ్యక్తి వ్యసనాలకే 250 రూపాయలు ఖర్చు అవుతుంటే ఇక ఆ కుటుంబం ఆర్థికంగా ఏం నిలబడగలుగుతుంది? ఈ సమస్య విద్యార్థులు, కొత్తగా ఉద్యోగాల్లో చేరిన వారు కూడా అనుభవిస్తూనే ఉన్నారు. అయినా ఆల్కహాల్, పొగాకు అనే వ్యసనాలకు దూరం కాలేకపోతున్నారు. ఆల్కహాల్, పొగాకు వ్యసనాల వల్ల అప్పుల పాలైన వ్యక్తులు, విద్యార్థులు, ఉద్యోగస్తులు అనేక మంది ఉన్నారు. ఇక సమాజంలో నేరాలు పెరిగిపోవడానికి కూడా ఆల్కహాల్ కారణం అవుతుంది. 2023లో మొత్తం జరిగిన నేరాల్లో ఆల్కహాల్ రిలేటెడ్ క్రైమ్స్ దాదాపు 40% ఉన్నాయి. ఈ 40% నేరాల్లో సెక్సువల్ హెరాస్మెంట్, చైల్డ్ అబ్యూజ్, మర్డర్ లాంటి అత్యంత భయంకరమైన నేరాలు కూడా ఉన్నాయి. ఇవే కాకుండా దేశంలో జరుగుతున్న యాక్సిడెంట్లలో 11% యాక్సిడెంట్లు కేవలం ఆల్కహాల్ తాగి డ్రైవింగ్ చేయడం వల్లే అవుతున్నాయి. ఆల్కహాల్ తాగిన వ్యక్తి యాక్సిడెంట్కు గురైతే ఆ వ్యక్తి మరణించిన సందర్భాలు దాదాపు 65% వరకు ఉన్నాయి అని లెక్కలు చెబుతున్నాయి. WHO లెక్కల ప్రకారం గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం యావరేజ్గా 60,000 క్యాన్సర్ కేసులు కేవలం ఆల్కహాల్ కారణంగా నమోదవుతుంటే 13 లక్షల క్యాన్సర్ కేసులు సిగరెట్లు, బీడీలు, గుట్కాలు, పాన్ మసాలా వంటి వాటి వల్ల నమోదవుతున్నాయి. 2025 కల్లా ఈ లెక్క 15 లక్షలకు వెళ్ళొచ్చని అంచనా. అలా దాదాపు 13,60,000 మంది ఆల్కహాల్, టొబాకో వల్ల క్యాన్సర్ బారిన పడుతున్నారు. క్యాన్సర్ కాకుండా ఊపిరితిత్తుల వ్యాధులు, గుండె సంబంధ వ్యాధులు, శ్వాసకోశ సంబంధ వ్యాధులు ఇలా ఇతర వ్యాధులు బారిన పడుతున్న వారు ప్రతి సంవత్సరం మరో 15 లక్షల మంది వరకు ఉంటారు. ఇక ఆల్కహాల్ మరణాల గురించి చెప్పాలంటే ప్రతి సంవత్సరం 2,60,000 మంది ఆల్కహాల్ మరియు పొగాకు సంబంధిత వ్యాధుల వల్ల మరణిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సంఖ్య వేలల్లోనే ఉంటుంది. కాబట్టి మద్యపానం, ధూమపానం అనేవి ప్రతి మనిషి జీవితంలోకి సరదాలుగా వచ్చి వ్యసనాలుగా మారుతున్నాయి. సరదా అనేది మితిమీరి ఎప్పుడైతే వ్యసనంగా తయారవుతుందో అప్పుడే అన్ని రకాల ఇబ్బందులు అంటే శారీరక, మానసిక, ఆర్థిక ఇబ్బందులు వ్యక్తుల జీవితంలోకి వస్తున్నాయని అర్థం. కాబట్టి సాధ్యమైనంత వరకు ఆల్కహాల్కి, టొబాకోకు దూరంగా ఉండటం మంచిది. లేదా సరదాను కేవలం సరదాగా మాత్రమే భావించి ఆల్కహాల్ని, టొబాకోను హద్దులో ఉంచండి. లేదంటే ఆల్కహాల్, టొబాకో రెండూ కలిసి మన సరదా తీర్చేస్తాయి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీరు కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడం ఎంతో కొంత ఉపయోగపడిందని భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. అండ్ హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించి పాలసీ బజార్ వారి లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లోను, కామెంట్ సెక్షన్లోనూ ఉంచాను. తప్పక చూడండి. హెల్త్ ఇన్సూరెన్స్కి పాలసీ బజార్ అనేది బెస్ట్ ఆప్షన్. సో డోంట్ మిస్ ఇట్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.